హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సిపిఎస్, జిపిఎస్ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం, ఓపీఎస్ అమలు సిద్ధం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానానికి డిమాండ్ అండి. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ఉద్యమం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు అయినటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ సిపిఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగింది ఇది. సిపిఎస్ రద్దు అసెంబ్లీలో తీర్మానంపై గోపిమూర్తి గారు వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం ఉద్యోగుల హక్కులను అని గోపిమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ విషయంలో తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా సిపిఎస్ రద్దు కోసం జరిగే పోరాటాలకు పీడీఎఫ్ అండగా ఉంటాడని చెప్పారు. ఇక యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నిర్వహించిన పాదయాత్ర, మోటార్ సైకిల్ ర్యాలీలు వంటి ఉద్యమాల్లో తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. భవిష్యత్తులో సిపిఎస్ రద్దు కోసం నిర్వహించబడే ప్రతి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని కూడా హామీ ఇచ్చారు. సిపిఎస్ రద్దుపై కీలక వ్యాఖ్యలు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు శాసన మండలిలో వినిపిస్తామని గోపిమూర్తి తెలిపారు. సిపిఎస్ రద్దు విషయంలో కేంద్రం లేక రాష్ట్ర నిర్ణయం తీసుకోవాలని, తమకు మాత్రం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం సిపిఎస్ రద్దు అంశంపై ఆలోచిస్తున్నారని, దీనికి సంబంధించి సీఎం మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని అయితే సూచించారు. ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం. ఏపీజేఏసీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అండి చైర్మన్ శివారెడ్డి గారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీటీఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి హృదయరాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన కేసులను తొలగించలేదు ఇంకా అని విమర్శించారు. ఏపీ సిపిఎఫ్ ఐసిఐ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో అయితే పాల్గొని తమ వంతు మద్దతు ప్రకటించారు. సిపిఎస్ రద్దు అవసరం. సిపిఎస్ అండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగులు ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. పాత పెన్షన్ విధానం అమల్లో ఉంటే ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతకు మెరుగైన గ్యారంటీ లభిస్తుందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ రద్దు చేసి సిపిఎస్ను కొనసాగించడంపై ఉద్యోగుల హక్కులకు విరుద్ధమని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ. యూటీఎఫ్, పీడీఎఫ్, ఏపీజేఏసీ వంటి సంఘాలు సిపిఎస్ రద్దు కోసం ఇప్పటికే పాదయాత్రలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించబడ్డాయి. ఈ పోరాటాలను వేగవంతం చేయాలని, అసెంబ్లీలో తీర్మానం జరిగే వరకు ఉద్యమం ఆపేదే లేదని నేతలు ప్రకటించారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ఆందోళనలు, ఉద్యమాలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఉద్యోగుల ఆంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమవుతూ డిమాండ్ చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయడం ద్వారా ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతను ప్రభుత్వాలు నెరవేర్చగలవని విశ్వాసం వ్యక్తమవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సిపిఎస్, జిపిఎస్ ఇవి రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అయితే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.